హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ సౌమ్య. ఇవాళ నేను ఈ వ్లాగ్లో మేము డే 3 మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను. మేము గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ దర్శనం చేసుకున్న తర్వాత నైట్ స్టే చేయడానికి త్రంబకేశ్వర్ దారిలో రూమ్ తీసుకున్నాము. సో మేము మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసి త్రంబకేశ్వర్కి అయితే బయలుదేరాము. మా గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ దర్శనం కంప్లీట్ అయ్యాక మా తమ్ముడు పంజాబ్కి రిటర్న్ అయ్యాడు. అలా 1 అవర్ జర్నీ చేశాక మేము త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ దగ్గరికి అయితే చేరుకున్నాము. మేము ఇక్కడ త్రంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ దర్శనం చేసుకునే ముందు మేమందరం బొట్లు అయితే పెట్టించుకున్నాము. అలా మేము బొట్లు పెట్టించుకున్న తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఆ తర్వాత అంశుగానికి వాళ్ళ డాడీ కుర్తా కొనిస్తే వాడు వేసుకుంటాడు. అలా అంశుగానికి కుర్తా షాపింగ్ చేసిన తర్వాత మేము కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం హెయిర్లో పెట్టుకోవడానికి. నెక్స్ట్ మేము అక్కడి నుంచి దర్శనం టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. మేము దర్శనం టికెట్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ పెద్ద వినాయకుని విగ్రహం కనిపించింది. చూడండి ఎంత బాగుందో. ఫైనల్లీ మేమైతే దర్శనం టికెట్ తీసుకున్న దగ్గరికి అయితే వచ్చాము. దర్శనం టికెట్ తీసుకోవడానికి అందరు వెళ్ళాలా, ఒక్కరే వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ లైవ్ ఫోటో అండ్ ఫింగర్ ప్రింట్ కంపల్సరీ. సో అందుకే మేము అందరం వచ్చాము. సో ఇలా మా టికెట్స్ అయితే వచ్చాయి. దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత మేము అందరం కలిసి కోనేటి దగ్గరికి వచ్చాము. కోనేటి నీళ్ళు అందరం నెత్తి మీద చల్లుకున్న తర్వాత మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము.
దర్శనం కోసం 1 అవర్ క్యూలో నిలిచిన తర్వాత మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. ఈ విధంగా మా త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగి టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్లో మేము పూరి తిన్నాం. టిఫిన్ చేసుడు కంప్లీట్ అయిన తర్వాత మేము త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగ దగ్గర నుంచి సప్తశృంగి మాత టెంపుల్కి బయలుదేరాము. త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ నుంచి సప్తశృంగి టెంపుల్కి ఒక 93 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలా మేము 2 అవర్స్ జర్నీ చేశాక సప్తశృంగి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ గుట్ట లోపల ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఫినిక్యులర్ రోప్వే, అందులో మనం వెళ్ళాలి. సో ఫస్ట్ మేము రోప్వేకి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. ఈ కాంప్లెక్స్కి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ కాంప్లెక్స్ లోపలికి వెళ్తే లోపల టెంపుల్కి వెళ్ళడానికి రోప్వే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ దర్శనంకి వెళ్ళే ముందు అన్ని స్టాల్స్ కనిపిస్తాయి మనకు. ఎవరికైతే మొక్కు ఉంటుందో అమ్మవారికి చీర పెడతారు అని వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ ట్యాప్స్ ఉంటే మేము కాలు చేతులు కడుక్కొని దర్శనంకి అయితే బయలుదేరాము. ఇక్కడ రోప్వేలో 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్లో 10 మెంబర్స్కి అలో ఉంది. ఈ ఫినిక్యులర్ చిన్న ట్రైన్ లానే ఉంటుంది. వన్ సైడ్ నుంచి మనం ఎంట్రీ ఇస్తే ఇంకో సైడ్ నుంచి లోపల వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. ఈ ఫినిక్యులర్ రోప్వేలో నేను ఫస్ట్ టైం ఎక్కాను. ఒక 2 మినిట్స్లో మనల్ని టెంపుల్ దగ్గరికి దింపుతుంది. అలా మనం ఆ చిన్న ట్రైన్ దిగిన తర్వాత డైరెక్ట్ దర్శనం లైన్కి చేరుకుంటాము. ఇక్కడ ఫుల్ రష్ ఉండే ఒక 1 అవర్ క్యూలో నిలిచిన తర్వాత మాకు సప్తశృంగి మాత దర్శనం అయింది.
మా దర్శనం చాలా బాగా జరిగింది. అలా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత రోప్వే దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. అలా మేము రోప్వే ద్వారా మళ్ళీ కిందికి అయితే రిటర్న్ వచ్చాము. ఫైనల్గా మేము కాంప్లెక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి అలా మేము మా 3 days మహారాష్ట్ర ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ రిటర్న్ మేము సూరత్కి బయలుదేరాము. ఈ ట్రిప్తో నేను మా హస్బెండ్ 6 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాము. ఇంకా 6 జ్యోతిర్లింగాలను 2 yearsలో దర్శించుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.